లార్డ్స్ టెస్ట్లో బూమ్రా, సిరాజ్ వంటి ప్రముఖ బౌలర్లు వికెట్లు తీస్తారని ఊహించినప్పటికీ యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి రోజు ఆట ప్రారంభమైన ఒక గంట తర్వాత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి తన మొదటి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ రాలెల్ను వరుస బంతుల్లో అవుట్ చేసి భారత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇతర పేస్ బౌలర్ల కంటే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ పిచ్పై ఎక్కువ స్వింగ్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే తన బౌలింగ్ మెరుగుపడటం వెనుక ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఉన్నాడని నితీష్ రెడ్డి చెప్పాడు. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్కి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తన బౌలింగ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని గ్రహించానన్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలనే విషయంపై కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడని, అది తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్తో కలిసి పనిచేయడం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. గత కొన్ని వారాలుగా బౌలింగ్ స్థిరత్వంపై దృష్టి సారించినట్టు తెలిపాడు. ఈ క్రమంలోనే బెటర్గా బౌలింగ్ చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఆసీస్, ఇంగ్లాండ్ పిచ్చిల్లో పెద్దగా మార్పులు ఉండవని, వెదర్ని బట్టి బౌలింగ్ చేయడమే ముఖ్యమన్నాడు. కాగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. రూట్ 99 పరుగులతో, బెన్ స్టోక్స్ 39 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.